హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అరాచకాలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. సొంత పార్టీలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కొలికిపూడి తమకు వద్దంటే వద్దు అంటూ ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మంత్రి అచ్చెన్నాయుడును కలవడం, మీడియా ప్రతినిధులు కూడా ఆయనపై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు తెలుగుదేశం హైకమాండ్ను ఆలోచనలో పడేసేలా చేశాయి. అందుకే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఆరాధిస్తోంది. నిజానికి తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ చాలా ఏళ్ల తర్వాత గెలిచింది. ఎమ్మెల్యేగా గెలిచిన కొలికిపూడి శ్రీనివాస్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అందరితో వివాదాలు పెట్టుకుంటున్నారని, పార్టీకి పెద్ద సమస్యగా మారుతున్నారని తిరువూరు టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. కొలికిపూడి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాకే అసలు సమస్య మొదలైందని తిరువూరు నియోజకవర్గంలోని స్వపక్ష నాయకులు చెప్తున్నారు. ఆయన వ్యవహార శైలి నచ్చక పార్టీలో అసమ్మతి భగ్గుమంది. కొలికిపూడి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తిరువూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. 3 రోజుల క్రితం చిట్టేల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ను తీవ్రంగా దుర్భాషలాడారు ఎమ్మెల్యే కొలికిపూడి. దీంతో సర్పంచ్ భార్య కవిత తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమెను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో తిరువూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆ ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకున్నాయి. ఆత్మహత్యా యత్నం చేసిన సర్పంచ్ భార్య కవితకు మద్దతుగా ఆందోళనకు దిగారు. కొలికిపూడి దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు కూడా చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి లైంగిక వేధింపులు, దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్తో కలిసి తాము పని చేయలేకపోతున్నామని నియోజకవర్గ టీడీపీ నాయకులు అంటున్నారు. పార్టీలో 30 ఏళ్లుగా ఉన్న తమను 3 నెలల క్రితం టీడీపీలోకి వచ్చిన కొలికిపూడి వేధింపులు గురిచేస్తున్నారని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంటే 3 నెలల క్రితం వచ్చి ఇతను మమ్మల్ని సస్పెండ్ చేస్తా, బెదిరియటం, నాయకులను కలుపుకుపోవటం, పెద్ద లేదు చిన్న లేదు అందరిని తిట్టడం, గుడ్డలు తీసి కొడతాడంట, ఇంట్లోంచి రానియడంట, ఎదురైతే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా, ఇలా భాష మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడుతున్నా మా నియోజకవర్గం ప్రజల్ని. బాగా లేడీ ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా లైంగికంగా ట్రాన్స్ఫర్ కావాలని పోయినా అక్కర్లేదని ఇచ్చే నాకు ఐఏఎస్లు తెలుసు, వాళ్ళు తెలుసు అని బెదిరిస్తూ బాగా అక్కడ మా నియోజకవర్గంలో ఇబ్బంది పెడుతున్నా. ఇవాళ నీ సొంత పార్టీలో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఎందుకో మాకు అర్థం కావట్లేదు అసలు. ఆయన అరాచకాలు ఏంటి అసలు? ఆయన రోడ్ల మీద పట్టుకొని బట్టలు ఓడకూడదు కొడతాడంట నాయకుల్ని, సీనియర్ నాయకులందరినీ వెనకాల కూర్చోబెట్టిండంట. ఈయనకి ఎవరు ఓటు వేయకుండా ఈయన ఎట్టగలి మేమేం ఓటు వేయలేదా? మేము ఓటు వేయకుండా గెలిచాడా? 30 సంవత్సరాల నుంచి మేము పార్టీని మోస్తున్నాం, జెండాలు మోస్తున్నాం. కొలికిపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎలా ఉండాలో అలా ఉండకుండా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని, ముందు వెనుక చూసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అందుకే ఆయనపై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయని టాక్. నియోజకవర్గ టీడీపీ నేతల్లో చాలామంది ఇప్పటికే ఆయనపై ఫిర్యాదులు చేశారు. అయినా కొలికిపూడిపై చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడితో గొడవకు దిగారు తిరువూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు. క్యాడర్కు నచ్చజెప్పేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నించినా వారు ససేమిరా అంటున్నారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నది ఎమ్మెల్యేతో తిట్లు తినడానికా అంటూ అచ్చెన్నాయుడిని నిలదీశారు. అయితే మనలో మనం గొడవ పడితే నష్టమని వారికి నచ్చజెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు అచ్చెన్న. అయినా తిరువూరు టీడీపీ శ్రేణులు వెనక్కు తగ్గలేదు. మరోవైపు మీడియా ప్రతినిధులు కూడా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై మండిపడుతున్నారు. ఆయనపై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం
ని కలిశారు మీడియా ప్రతినిధులు. విలేకరుల పట్ల కొలికిపూడి బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు భయాందోళనకు గురిచేసేలా హెచ్చరించారని సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారట. సమస్య తన దృష్టికి కూడా వచ్చిందని, జరిగిన ఘటనలపై చర్చిస్తున్నామని, తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారట. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గ్రావెల్ ఇసుక, మట్టి, బియ్యం వంటి అక్రమ దందాలు కొనసాగిస్తున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన దందాలకు ముందు నుంచి కూడా టీడీపీలో ఉన్న స్థానిక నాయకులు ఎక్కడ అడ్డుపడతారనే భావనతో కొలికిపూడి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన బాధితులు చెబుతున్నారు. మహిళా అధికారులు, ఉద్యోగుల సెల్ ఫోన్ల వాట్సాప్లకు ఎమ్మెల్యే మెసేజ్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆయన కారణంగా ఓ టీడీపీ నేత ఆత్మహత్యా యత్నం చేశారన్న ప్రచారమూ జరుగుతోంది. అంతేకాక నియోజకవర్గంలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు రేపుతున్నారని కూడా ఆరోపించారు. పార్టీ అధిష్టానం స్పందించి ఎమ్మెల్యే స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరొకరిని నియమించి న్యాయం చేయాలని కోరుతున్నారు తిరువూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన వారిని టార్గెట్గా చేసుకుని కొలికిపూడి శ్రీనివాస్ అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఇళ్లను ప్రొక్లైనర్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఈ నేపథ్యంలో తిరువూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కూడా టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే కొలికిపూడి రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యథేచ్ఛగా దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకంగా ప్రొక్లైనర్లతోనే ఇళ్లపై దాడులు చేస్తున్న కొలికిపూడి చివరకు మీడియాను వదలడం లేదని చెప్తున్నారు. కూటమి 100 రోజుల పాలనపై తమది మంచి ప్రభుత్వం అంటూ తిరువూరులో ఇంటింటా స్టిక్కర్లు వేసుకుంటున్నారన్న స్వామిదాస్ అసలు ఇన్ని రోజుల్లో ఏ మంచి చేశారో చెప్పాలని, సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇలా ఇంటా బయట తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో ఆయన వివాదాస్పద వైఖరిపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గత 3 రోజుల నుంచి తిరువూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు పార్టీ కాల్ సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వస్తున్నాయట. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అందరినీ కలుపుకుని పోతున్నారా, చిట్యాల సర్పంచ్పై ఎమ్మెల్యే వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేదా వంటి ప్రశ్నలతో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయట. అయితే తమ ఇన్ఛార్జ్ను మార్చాలని వారంతా గట్టిగా కోరుతున్నారట. దీన్ని బట్టి త్వరలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కు పార్టీ అధిష్టానం చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి చాలా ఒక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కూడా కొలికిపూడికి సంబంధించిన వ్యవహారం మీద ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో పార్టీ దిద్దుబాటు చర్యలకు రంగంలో దిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ శ్రేణులకు ఐఆర్ఎస్ కాల్స్ ద్వారా ఒక సర్వే చేస్తున్నారు. చంద్రబాబు నేరుగా అందరికీ కాల్స్ ద్వారా ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే మీద గడిచిన 3 నెలలుగా ఎలాంటి ఏదైతే వివాదాలకు సంబంధించి అపవాదులు వస్తున్నాయో వాటిలన్నింటి మీద కూడా ఆరాధిస్తున్నారు. అదే సమయంలో అతను తాజాగా చిట్యాల గ్రామానికి సంబంధించిన టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు అతని కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిలన్నింటి మీద కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి ఎలా ఉంది, అలాగే టీడీపీ క్యాడర్ నుంచి అతని మీద వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ వాస్తవా కాదా అనే దాని మీద ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు. అదే సమయంలో ఈ ఫీడ్బ్యాక్ లో కూడా టీడీపీ కార్యకర్తలంతా ఒకటే ముక్తకంఠంతో చెప్తున్నారు, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, ఈ కొలికిపూడి శ్రీనివాసరావు నాయకత్వంలో మేము పనిచేయలేకపోతున్నాం, కేవలం 3 నెలల వ్యవధిలోనే మాకు అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్నారు అని వారంతా ప్రధానంగా ఫిర్యాదు చేశారు. కేవలం పార్టీ పరువు పోవడంతో పాటు అలాగే ఆ ప్రజల వద్ద కావచ్చు పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఒక చెడ్డ పేరు అయితే వస్తుందన్నది వారు ఈ ఫీడ్బ్యాక్ లో కూడా తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబుతో పాటు మిగతా పార్టీ ముఖ్య నేతలు కూడా ఇది ఒక తలనొప్పిగా మారడంతో ఖచ్చితంగా కొలికిపూడి మీద తొందరలోనే ఒక చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అశోక్.